హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మరెన్నో న్యూ వెరైటీ రెసిపీల కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో హెల్తీగా అటుకుల లడ్డు తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అటుకుల లడ్డు తయారు చేయడానికి లావు అటుకులను తీసుకోవాలి. ఇలా చిల్లులు గిన్నెలో వేసుకొని ఇలా అంటే ఏమన్నా డస్ట్ ఉంటే మొత్తం కింద పడిపోతుంది. మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న అటుకులను వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. అటుకులు 2 నిమిషాలు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి అటుకుల్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని ఎండు కొబ్బరిని వేయించుకోవాలి. ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరిని ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ కడాయిని పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. 6 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని ఎండు ద్రాక్షని వేయించుకోవాలి. జీడిపప్పు ఎండు ద్రాక్ష వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అటుకులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న అటుకుల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఎండు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 7 యాలకులు కూడా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరిలో బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు అటుకులకి 3/4 కప్పు బెల్లం పడుతుంది. బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఈ అటుకుల పౌడర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఇందాక వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసుకోవాలి. మనం వేయించుకున్న నెయ్యిని కూడా వేసుకోవాలి. మొత్తాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. బాగా మిక్స్ చేసుకున్నాక మనం లడ్డూలాగా చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. మనకు నచ్చిన సైజులో చేసుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ అటుకుల లడ్డు రెడీ అయిపోయింది. ఈ అటుకుల లడ్డుని ఏ పండగకైనా ప్రసాదంలాగా తయారు చేసి పెట్టవచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ అటుకుల లడ్డుని తయారు చేసుకొని తింటే చాలా హెల్దీగా ఉంటుంది. ఈ అటుకుల లడ్డు మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.